బాస్ తీవ్రవాది అమర్ వాళ్ళ ఇంటి దగ్గరికి మారువేషంలో వస్తాడు. ఆర్మీ ఆఫీసర్స్ అందరికీ కూడా ఏదో చెప్పి స్వీట్స్ పంచుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆ స్వీట్స్ తినగానే స్పృహ కోల్పోయి పడిపోతారు. వెంటనే అతను లోపలికి వస్తాడు. అమర్ బెడ్ పై నిద్రపోతూ ఉంటే రాథోడ్ ఆ పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని నిద్రపోతూ కాపలా కాస్తూ ఉంటాడు. అలా ఉన్నట్లుండి ఆ బాస్ తీవ్రవాది మారువేషంలో లోపలికి రాగానే ఎవరు నువ్వు అని రాథోడ్ నిద్రపోతున్నవాడు లేచి అడుగుతూ ఉంటాడు. వెంటనే అతను రివాల్వర్ ని గురిపెడతాడు. అప్పుడే బాంకీ కూడా ఎవరు నువ్వు అంటూ ఆ గదిలోకి వస్తుంది. వెంటనే అతను నిద్రపోతున్న అమర్ దగ్గరికి వెళ్లి రివాల్వర్ ని గురిపెట్టి దగ్గరికి రావద్దు, వస్తే చంపేస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు. వద్దు, ఆయన్ని ఏమి చేయొద్దు అని బాంకీ మా సార్ని ఏం చేయొద్దు అని రాతో వేడుకుంటూ ఉంటారు. నేను చెప్పినట్లు చేస్తే ఈ ఇంట్లో ఎవరిని ఏమి చేయకుండా నా పని పూర్తి చేసుకుని వెళ్తాను అని తీవ్రవాది అనడంతో ఏం చేయాలి అని రాథోడ్ అంటాడు. నాకు ఆ సీక్రెట్ ఫైల్స్ కావాలి అని అతను చెప్తాడు. ఏ సీక్రెట్ ఫైల్స్ అని బాగి అడుగుతుంది. అదే ఆర్మీ సీక్రెట్ ఫైల్స్ నాకు కావాలి. అమరేంద్ర దాచిపెట్టిన ఆర్మీ సీక్రెట్ ఫైల్స్ మర్యాదగా ఇస్తారా, లేకుంటే అమరేంద్రను చంపేయమంటారా అని నిద్రపోతున్న అమర్కి రివాల్వర్ ని గురిపెట్టి అరుస్తూ ఉంటాడు. వద్దు వద్దు, ఆయన ఏం చేయొద్దు, నీకు కావలసిన ఫైల్స్ నేను ఇచ్చేస్తాను అని అక్కడే కబోర్డ్ ని ఓపెన్ చేసి బ్రీఫ్ కేస్ ని బాగి తీసుకొచ్చి చేతిలో తీసుకుంటుంది. ఇదే ఈ సూట్ కేస్ లోనే ఆ ఫైల్స్ ఉన్నాయి అని బాగి ఇస్తూ ఉంటుంది. ఒకవైపు రివాల్వర్ పట్టుకుని ఇంకో చేత్తో ఇవ్వమని ఆ తీవ్రవాది తీసుకుంటూ